వరల్డ్ లో ఫస్ట్ ఆర్గాన్ ట్రాన్స్ప్లాంట్ ఎప్పుడు జరిగిందో తెలుసుకుందాం. ఇయర్ 1954. రిచర్డ్ అండ్ రొనాల్డ్ వీళ్ళిద్దరూ ఐడెంటికల్ ట్విన్స్. వీళ్ళకి అప్పుడు 23 years ఏజ్. అందులో ఒకరైన రిచర్డ్ క్రానిక్ కిడ్నీ ఫెయిలియర్ తో బాధపడుతున్నాడు. ఆ నొప్పి భరించలేక అమెరికాలో బోస్టన్ స్టేట్ లో ఉన్న బ్రిగ్హామ్ హాస్పిటల్లో అడ్మిట్ అయ్యాడు. ఆ హాస్పిటల్లో డాక్టర్ జోసెఫ్ మురేని కన్సల్ట్ అవుతాడు. డాక్టర్ జోసెఫ్ మురే ఇతను 1943లో అమెరికాలో ఉన్న హార్వర్డ్ మెడికల్ స్కూల్లో ప్లాస్టిక్ సర్జరీ ఇంకా ఆర్గాన్ ట్రాన్స్ప్లాంట్ స్పెషలైజేషన్ తో గ్రాడ్యుయేషన్ కంప్లీట్ చేసి గ్రాడ్యుయేషన్ తర్వాత వరల్డ్ వార్ II టైంలో ఇంజురీ అయిన యుఎస్ ఆర్మీ వాళ్ళకి స్కిన్ రిలేటెడ్ సర్జరీ చేశాడు. అయితే క్రానిక్ కిడ్నీ ఫెయిలియర్ తో బాధపడుతున్న రిచర్డ్ కిడ్నీ ట్రాన్స్ప్లాంట్ తో హెల్త్ కండిషన్ కరెక్ట్ చేయొచ్చు అని డాక్టర్ జోసెఫ్ మురే అనుకుంటాడు. అంతేకాదు రొనాల్డ్ తన ఒక కిడ్నీ వాళ్ళ బ్రదర్ రిచర్డ్ కి డొనేట్ చేయడానికి ముందుకి వస్తాడు. ఐడెంటికల్ బ్రదర్సే కాబట్టి ఆర్గాన్ ట్రాన్స్ప్లాంట్ చేసినా పెద్దగా ఆర్గాన్ రిజెక్ట్ అయ్యే రిస్క్ ఉండదు అని డాక్టర్ జోసెఫ్ December 23, 1954లో సర్జరీ చేశాడు. సర్ప్రైజింగ్ గా సర్జరీ సక్సెస్ అయ్యింది. సక్సెస్ అవ్వడంతో మెడికల్ హిస్టరీలోనే ఆర్గాన్ ట్రాన్స్ప్లాంట్ కి మైల్ స్టోన్ ని సెట్ చేసిన డాక్టర్ జోసెఫ్ మురేకి 1990లో నోబెల్ ప్రైజ్ కూడా వచ్చింది.